ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన యందు నిలకడ కలిగి నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే నీ ప్రతి సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది. ఎలా అంటారా? ఉదాహరణకి బైబిల్లో చూస్తున్నట్లయితే బబులోను అనే దేశంలో నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉండేవారు. అక్కడ నీతిపరుడు, అలానే ప్రతిరోజు కూడా 7 సార్లు ప్రార్థన చేసే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు దానియేలు. అక్కడున్న ఒక రాజు ఒక రోజు ఒక ఆజ్ఞని పాస్ చేశారు. అది ఏంటి అంటే, ఇక్కడున్న ప్రజలందరూ కూడా నాకు తప్ప ఏ దేవుడికి కానీ ఏ మనుషుడికి కానీ ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేస్తే వారిని సింహాల బోనులో వేస్తాను అని చెప్పి ఒక ఆజ్ఞ పాస్ చేశారు. ఇది విన్న దానియేలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆజ్ఞను అతిక్రమించారని రాజుకి విషయం తెలిసిన తర్వాత దానియేలును తీసుకుని వెళ్లి సింహాల బోనులో వేశారు. ఆ సింహాలు ఆయనని చూసి మీదకి రాబోతుండగా ఆయన వెనక్కి తిరిగి పారిపోకుండా నుంచిన స్థలంలోని మోకరించి ప్రార్థన చేశారు. వెంటనే యేసయ్య సింహాలని కామ్ డౌన్ చేశారు. ఆయన అక్కడ ఉన్నంతసేపు కూడా ఎలాంటి హామ్ చేయకుండా వాటిని పడుకోబెట్టారు. చూసారా ఎంత అద్భుత కార్యం జరిగింది ఒక ప్రార్థన వల్ల. ఒకవేళ ప్రార్థన యందు నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే నీ ప్రతి సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది. అలానే ప్రార్థన చాలా పవర్ఫుల్. ప్రపంచమంతా కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒకవేళ ప్రార్థన పరుడు అయితే వారందరూ కూడా నీకు ఫ్రెండ్స్ అవుతారు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ సమస్య ఎంత పెద్దదైనా, నువ్వు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుపోయినప్పటికీ కూడా ప్రార్థన మాత్రం ఆపకండి. ప్రార్థన నీ డైలీ హ్యాబిట్ ఇంక్లూడ్ చేసుకోండి. గొప్ప అద్భుత కార్యాలు అలాగే ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చూస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.